మొఘల్ రాజులు 6 తరాల నుండి దాచిపెట్టిన సంపద మొత్తము ఒకే ఒక రోజులో ఎలా మాయమైపోయిందో తెలుసా? ఒకే రోజులో కోట్ల విలువైన సంపదను కొట్టేశారు. అది ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చెప్తాను. పర్షియన్ రాజు నాదిర్ షా భారతదేశంపై దాడి చేయాలనుకున్నాడు. ఢిల్లీ నగరాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. అప్పటి వరకు మొఘలులు దాచిపెట్టిన సంపద మొత్తాన్ని లాక్కున్నాడు. దీని విలువ అప్పట్లో 70 కోట్ల పైన ఉంటుంది. ఇప్పట్లో అయితే కొన్ని లక్షల కోట్లు. బంగారము, వజ్రాలతో పాటు నెమ్మల సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని కూడా దోచుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన మొఘలులు ఏమీ చేయలేకపోయారు. ఈ సంపదను వాళ్ళ దేశానికి తరలించడానికి 30,000 మందికి పైగా కార్మికులు పనిచేశారు. 7,000 కంటే ఎక్కువ ఒంటెలు, వేల కొద్ది ఏనుగులు, ఎద్దుల బండ్లు వరుసగా బంగారాన్ని, వజ్రాలను మోసుకుంటూ ఇరాన్ వెళ్ళాయి. ఫస్ట్ ఢిల్లీ నుంచి లాహోర్ కు, లాహోర్ నుంచి కాందహార్ కు, అక్కడి నుంచి ఇరాన్ కు వెళ్లారు. అప్పట్లో 70 కోట్లు. ఇప్పట్లో అయితే దాని విలువ కొన్ని లక్షల కోట్లు. ఈ సంపద మొత్తము మన దేశంలో ఉండింటే ఎలా ఉండేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.